వెల్కమ్ టు లీడర్స్ అండ్ ఫైటర్స్. ఈరోజు మనతో పాటు లీడర్స్ అండ్ ఫైటర్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత, అలాగే అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం. అలాగే మనతో పాటు 5 రైటర్లు కూడా ఉన్నారు, సీనియర్ రైటర్లు సురేష్ గారు, నగేష్ గారు, గౌరీశంకర్ గారు, తలపల్లి రవి గారు, అలాగే ఉమాసుద్రి గారు. 5 రైటర్లకు కూడా స్వాగతం. ముందుగా రమేష్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, అసలు ఈ పొత్తు కుదర్చడం అనేటువంటి ప్రక్రియలో కీలక భూమిక పోషించింది మీరే అంటారు. పొత్తు కుదర్చడమే మీ తొలి విజయంగా మీరు భావిస్తున్నారా? అది కీలకం అనేది అవాస్తవం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి అని పార్టీ అడిగినప్పుడు నేను అక్కడ ఉండే వాస్తవాలు చెప్పడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీతో సుతరాము పొత్తు పెట్టుకోవడం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి ఇష్టం లేదు. ఎందుకంటే 2 సార్లు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని మోసం చేశారు అనే ఒక అభిప్రాయంలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి బీజేపీ నాయకులు బాగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ పొత్తుని కుదిర్చారు అని చెప్తారు. అందులో మీరు కీలకమైన వ్యక్తి కాదంటారా? అంటే అక్కడ ఉండే వాస్తవాలు చెప్పడం జరిగింది, కానీ అంతిమంగా వారు కూడా భారతీయ జనతా పార్టీలో ఇంత పెద్ద పార్టీ, ఇన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంది, ఏ రాష్ట్రంలో ఎలా పోతే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, వికసిత్ భారత్ కోసం ఏమి చేస్తే బాగుంటుందని ఆలోచన చేసే భాగంలో ఈ పొత్తు పెట్టుకోవడం జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అవునన్నా కాదన్నా మోదీ గారి సెంటర్గా ఎలక్షన్ జరుగుతోంది. ఎలక్షన్స్ అంతా కూడా మోదీ గారికి వ్యతిరేకమైనటువంటి వర్గం. ఇదే మోదీ గారు 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వేదికగా బాబ్బేటా సర్కార్ అంతా కూడా ఇక్కడ దోచుకు తింటున్నారు, పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్నారు అని చెప్పి విమర్శలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మళ్ళీ వచ్చి ఇప్పుడు కూటమిలో చేరాలంటే ఆయనకు కూడా కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా మనకి తప్పదు అని చెప్పి మీలాంటి వాళ్ళందరూ కూడా ఒప్పించారట కదా? అది నేను చెప్తున్నా కదా, భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, బిఎల్ సంతోష్ గారు, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ చాలా దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత ఓకే, అప్పుడు ఆయన బాగా చేయలేదు కాబట్టే కదా ఎలక్షన్లో ఓడిపోయినాడు. ఇప్పుడు రియలైజ్ అయ్యి ఈ వికసిత్ భారత్లో ఆయన కూడా పాత్ర ఉండాలని ఆలోచన చేసి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి 25 లోక్సభ స్థానాలకి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవదు అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి, తద్వారా పొత్తులో ఉంటేనే మనకి కనీసం గౌరవప్రదమైన నెంబర్ అన్న వస్తుంది అని చెప్పి మీరు చెప్పారట కదా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత భారతీయ జనతా పార్టీ కనపడింది. ఈ వ్యతిరేకతలో అందరం కలిసి ఈ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, చెడిపోయిన ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా బాగుపరచాలి అనే ఆలోచనతోనే ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది. నిన్న మా అధ్యక్షురాలు కూడా ప్రెస్ మీట్లో ఈ త్రివేణి సంగమం లాంటిది ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం కోసం, అక్కడ జరిగే అన్యాయాలని బాలద్రోహాలంటే ఈ పొత్తు అవసరం అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదే ప్రెస్ మీట్లో పురంధరేశ్వర్ గారు చెప్పినటువంటి మాట, ఈరోజు చాలామందికి ఈ పొత్తు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మనం మొత్తం 175 స్థానాలకు ఇండిపెండెంట్గా వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసినప్పటికీ కూడా జాతీయ నాయకత్వం నిర్ణయించింది అని చెప్పి అంటే పార్టీలలో కామెంట్ చేస్తున్నారు. బీజేపీలోనే పొత్తులకు సంబంధించి 2గా భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ విడిపోయిన మాట నిజం కదా? ప్రతి పార్టీలో కూడా అభిప్రాయాలు భేదాలు ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ పురంధేశ్వర్ గారు చెప్పింది వైకాపాకి ఇష్టం లేదు, వారు ఈ పొత్తును చూసి భయపడుతున్నారనే అర్థంతో చెప్పింది. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇష్టం లేదా, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పుట్టు నాయకులకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరేమో వలస నాయకులు, అది బీజేపీలో ఉన్నది స్వయంగా భారతీయ జనతా పార్టీలో ఎదిగినటువంటి ఒక నాయకులు. వాళ్ళిద్దరి మధ్య ఒక క్లియర్ గ్యాప్ అనేది లేదా? వలస పక్షులు అనేది మీడియా పెట్టిన పేరు, కానీ ఇంకెవరు కూడా లేదు. నిన్న కాక మన తెలంగాణలో అప్పుడప్పుడు వచ్చి కూడా చేరినారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో నాకు తెలిసి మన రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశంలో దాదాపు 40 మంది అంటే 10% ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరి ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారు. మీకు పేర్లు చెప్పంటే టక పేర్లు చెప్తా. టాలెంట్ లేదని కాదు, ఎలక్షన్స్లో ఏమొస్తుందంటే సమీకరణాలు చేసుకొని కొంతమంది మంచి వాళ్ళు కూడా కొంత పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆకర్షులై వచ్చినప్పుడు ఎలక్షన్లప్పుడు ప్రతి పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉండరు. మీ పార్టీకి వచ్చిన తర్వాత మంచి వాళ్ళు మనకు అలాగే కాదు. ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన కేసీఆర్ నాని విమర్శించలేదా? కేసీఆర్ నాని ఎలా తీసుకున్నారు? ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేనేమి,
లావు కృష్ణదేవరాయలు అయితేనేమి, బాలసూరి అయితేనేమి, ఇంతమంది క్రెడిబుల్ ఉండే నాయకులు ఆ పార్టీ వదిలేసిపోయినారు. 25 మందికి 25 మందిలో ఒక్కరన్నా 25 పార్లమెంటు స్థానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక్కరన్నా BJP అనేది ఇప్పుడు ఒక్కరన్నా BJP కి ఉన్నటువంటి మరొక పేరు ఎంపీ టికెట్ వాషింగ్టన్ కావాలని అక్కడెక్కడ అడగల. ఇదే భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఒక్కొక్క సీటుకు 10 మంది అడుగుతున్నారు. దాంట్లో ఎవరైతే కరెక్ట్గా ఉంటుంది, ఎవరైతే న్యాయం చేయగలుగుతారు, ఎవరైతే ప్రజలకు కనెక్ట్ కాగలుగుతారు, ఎవరైతే ప్రజలు ఇష్టపడతారు, ఎన్ని రకాలుగా విశ్లేషించే తీసుకుంటారు. సరే 3 పార్టీస్ జాయిన్ అయినందుకు, అలయన్స్ పెట్టినందుకు అగేన్స్ట్ వైఎస్ఆర్సీపీ సింగిల్ పార్టీ మీరు వీక్ కనపడటం లేదా ప్రజల దృష్టిలో? ఎందుకు ఇదే 1 పార్టీ టేకింగ్ ఇదే 2014-19లో 2014లో ఎలక్షన్ జరిగినప్పుడు ఇదే 3 పార్టీలు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ అటు భారతీయ జనతా పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, ఇదే కోయిలేషన్స్తో, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే తెలుగుదేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఇప్పుడు జనరల్ టాక్ ఏంటంటే మళ్ళీ జగన్ ఫేవర్లో షిఫ్ట్ అయిపోయింది అంటారు, ఇది ట్రూ? ప్రజలు ఒకసారి జగన్ను దించాలని నిర్ణయించుకున్న తర్వాత ఇవన్నీ ఓన్లీ ఒక మైండ్ గేమే. 2014కి 2024కి చాలా డిఫరెన్స్ ఉంది. జనసేన అప్పుడు కంటెస్ట్ కూడా చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఎక్స్టెండ్ చేశారు హెల్ప్. బట్ మొన్న జరిగిన మీటింగ్లో ఇన్ విచ్ ప్రధానమంత్రి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఉన్నారు. కానీ చాలా డిసప్పాయింట్మెంట్ మీ లీడర్సే చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, మళ్ళీ టీడీపీ వాళ్ళు, దట్ ప్రధానమంత్రి గారు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసి ఒక మాట అనలేదు అన్న మాట కరెక్టే కదా? ఆయనకి రిలేషన్షిప్ అట్లా ఉంది. అదే అక్కడ అంత అవినీతి, అంత అప్రజాస్వామ్యంగా చేసిన మనిషి పేరు ఎత్తాలంటే కూడా ఆయనకి ఇష్టం లేదు. అంతేనా లేక మనసు ఇక్కడ మనిషి అక్కడ అన్నట్టు అది మీడియా సృష్టి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చెప్పాడు ఈ రాష్ట్రంలో మనిషి మాత్రం ఆయన కూటమి వైపు ఉన్నారు అవినీతిలో కూరకపోయింది అని చెప్పిన తర్వాత ఆ పేరు చెప్పాలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది? అనకాపల్లి టికెట్ వచ్చింది, అట్ ద సేమ్ టైం 400 crores ఫార్జరీ కేసు బుక్ చేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఫార్జరీ కేసు అంటే? ఎవరు బుక్ చేశారు? హైదరాబాద్ పోలీస్. ఫోర్జరీ చేయాల్సినంత అవసరం ఉందా? దాంట్లో ప్రూవ్ అయ్యి కాదు అసలు కొంచెం ఒక 1% అన్న దాంట్లో ఉందంటే నేను దేనికైనా సిద్ధం. మీరు ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ కొనుక్కున్నారు, మళ్ళీ ఇచ్చిందంతా కాంగ్రెస్కి 45 crore rupees త్రూ యువర్ కంపెనీ. మీరు చాలా తప్పుగా చెప్తున్నారు. నేను ఎలక్టోరల్ బాండ్స్ కొన్నట్లు చెప్పండి. I am not at all this director in the company. I am not at all. I was 15 years back. I was in that company. But it is owned by your son. I came out from that company since last 15 years back. కాంగ్రెస్ కి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినటువంటి సీఎం రమేష్ గారు బీజేపీ నుంచి ఎలా టికెట్ తెచ్చుకోగలిగారు? ఎందుకంటే అది మీ కంపెనీ అయినా కాకపోయినా కూడా మీ ఫ్యామిలీ కంపెనీయే కదా. లేకపోతే బిజినెస్ లో ఇట్లా ఇవ్వాల్సి వస్తున్నదా? కంపెనీ నాది కాదు. మీరు ఆ విషయం కావాలంటే కంపెనీ ఒత్తు కుదర్చడంలో ప్రధానమైన లాభం మీరు చేశారు. ఏదో పోనీ మీరు చెప్పినట్టు పెద్దలు ఒప్పుకున్నారని అనుకుందాం. రెండు దీనికి రైడర్స్, ఒకటి పవన్ కళ్యాణ్ చివాట్లు తిన్నాను దీనికోసం బీజేపీ పెద్దల దగ్గర అన్నారు. రెండవది మీరు జరిపిన సమావేశానికి మీ కీలక నాయకులు మాజీ అధ్యక్షుడితో సహా చాలామంది నిన్న హాజరు కాలేదు. అంటే బీజేపీలోనూ అక్కడ పైన కింద కూడా చాలా అసంతృప్తి ఉంది అనేది ఒక పెద్ద కథ నడుస్తుంది. రెండవది ఈ పొత్తు ఇంత ఇష్టం లేనిది ఎవరి మాట వినరు అంటే రఘురామకృష్ణరాజు పొద్దున్న లేదు, నేను 2 రోజుల నుంచి ఆయన ఇదే నిరంతర కార్యక్రమం. జగన్ చెప్తే మా పైన నాకు టికెట్ రాకుండా చేసింది జగన్ అంటున్నాడు. చాలా ఇష్యూస్ ఉన్నాయి, చెప్దాం. నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారిది క్రెడిటా లేక మీ క్రెడిటా పొత్తు కుదర్చడంలో? చివాట్లు తిన్నాడు. ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చివాట్లు తిన్నారు అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగండి. ఇక్కడ మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తే భారతీయ జనతా పార్టీ దగ్గర జరగదు, అటువంటి పప్పులు ఉడకవు. మిగతా విషయాలలో మీరు చెప్పినట్లు రఘురామకృష్ణరాజు కానీ లేకుంటే క్యాండిడేట్లు కానీ చాలామంది సీనియర్లు ఉన్నారు, వారికి కూడా టికెట్ రాలే. అంటే టికెట్ విషయాలలో ప్రతి పార్టీలో కూడా మీరు తెలుగుదేశంలో తీసుకోండి, వైఎస్ఆర్సీపీలో తీసుకోండి, ఏ పార్టీలో కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంతమందికి వస్తాయి, కొంతమంది రానప్పుడు ఎవరు కూడా ఒక్క మనిషి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి నాకు టికెట్ రాలేదు, నేను అసంతృప్తిగాను ఉన్నాను
అని ఎక్కడన్నా మీడియాలో మాట్లాడారా? చాలా మంది మాట్లాడారు. ఒక్కరు కూడా మీడియాలో చాలా మాట్లాడారు. మీరు ఒక్కటి చూపిస్తే నాకు చాలు మీడియాలో. కానీ టీవీ9 లోనే మీరు జీవీఎల్ మాట్లాడింది పక్కన వేసి జీవీఎల్ టికెట్ ఆశించవచ్చు, రాకుండా పోయినప్పుడు కొంచెం బాధ కలగచ్చు, కానీ అంతేగాని అది అన్ని పార్టీలలో కూడా ఉంటుంది. ఓకే సార్. లాస్ట్ పార్ట్ కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదా ప్రత్యేక హోదా ఏపీకి సంబంధించి, ఏపీలో జగన్ పాలన బాగాలేదు మీ విమర్శ, లేకపోతే ప్రజలు ఉద్యమాలు ఓకే, దాంతో ఏమి ఇబ్బంది లేదు. మీరు ప్రత్యేక హోదా కానీ మీ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహార దీక్ష కానీ, మూడోది ముఖ్యమైనది వెండెట్టా అని మీరు లేఖ కూడా రాశారు, ఆరోపించారు. మోదీకి కూడా లేఖ రాశారు మీరు, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు రావట్లేదు, ఫీజిబిలిటీ ఉందని. ఏమయ్యాయి అవన్నీ? ఇప్పుడు ఎన్నికలే వస్తాయా? చెప్తాను, చెప్పండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం మీరందరూ సాక్ష్యం. నేను దాదాపు 12 రోజులు, అంటే దానికి ముందు 3 రోజులు, దాని తర్వాత కూడా ఒక 4 రోజులు, ఆల్మోస్ట్ 20 days నేను ఆమర నిరాహార దీక్ష చేశాను. ఇప్పుడు నన్ను కంప్లీట్ చేయనివ్వండి. దాని తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత ఆ ప్లేస్ కాదు ఇంకో ప్లేస్లో మేము చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేస్తే నేను కూడా ఆ ఫంక్షన్కి అటెండ్ అయిపోయి నేను ఆ రోజు చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫౌండేషన్ వేశారు, 2 సంవత్సరాల్లో నేను కంప్లీట్ చేస్తానన్నారు. మళ్ళీ మీరు 2 సంవత్సరాలు కాకుండా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయండి, ఈ జిల్లాలో యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఈ వెనుకబడిన జిల్లాలో అభివృద్ధి చెందుతుంది, నేను మిమ్మల్ని వచ్చి సన్మానిస్తానని చెప్పా. ఆయన ఇప్పటి వరకు 2-3 కంపెనీలు 2-3 చోట్ల మార్చి ఇప్పుడు చేసి ఫైనల్గా జిందాల్ అన్నాడు. నేను జిందాల్ దగ్గరికి వెళ్ళా, అయ్యా మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, మా జిల్లాలో మీరు పెట్టండి అని చెప్పేసి నేను బాంబేకి వెళ్ళి ఆయన్ని కూడా నేను కన్విన్స్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇంతవరకు ఆయన తీసుకురాలా. ఇప్పుడు ఈ సమయంలో కేజ్రీవాల్, ఇప్పుడేమో జనార్దన్ రెడ్డి 2 కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ఏమో అక్కడ జైల్లో పెట్టారు, ఓకే. ఇక్కడ జనార్దన్ రెడ్డి గారిని మీరందరూ చాలా ఆందోళన, మన అందరం అప్పుడు టీవీలో చర్చలంతా జనార్దన్ రెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ ఇదే కదా, ఈ 2 సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. అప్పుడు మీరు లేఖలో రాసిన వెండేటా అనే దాన్ని మీరు ఇప్పుడు వెనక్కు తీసుకున్నారా, లేకపోతే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందా? అంటే ప్రతిపక్షాల మీద బీజేపీ వేటాడుతుంది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది, ఈ 2 ఆరోపణలు ఉన్నాయి. ఏంటి, వాట్ ఈజ్ మీరు ఎప్పుడు పాత సమస్య? పాత కాదు సార్, ప్రెజెంట్. జనార్దన్ రెడ్డి ఉన్నాడు, అవును, జనార్దన్ రెడ్డి ఉన్నాడు. మీరు ఇప్పుడు బీజేపీలో చేరినాడు అనే ఉద్దేశంతో ఆయన మీద ఇప్పుడు మీరు ఆరోపణ చేస్తున్నారు. అప్పుడు చెడిపోయిన ఆయన ఇప్పుడు ఎట్లా బాగుపడినాడు అనే కదా మీరు చెప్పడం లేదు. బీజేపీ జనార్దన్ రెడ్డిని చేర్చుకుంటుంది, కేజ్రీవాల్ ఏమో జైల్లో పెట్టింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? వెండేటా మీ లేఖలో ఆరోపణ అనేది ఇప్పుడు ఏమైంది? బీజేపీలో ఉన్నప్పుడు కూడా జనార్దన్ రెడ్డి తప్పు చేస్తే జనార్దన్ రెడ్డికి జైల్లో అప్పుడు వెళ్ళి వచ్చాడు. అందుకోసమే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక పేరు అప్పుడు కక్ష సాధింపుని ఇప్పుడు బాగా భారతీయ జనతా పార్టీ అంటే వాషింగ్ పౌడర్ నిర్మాణం ఇప్పుడు పేరు పెడుతున్నారు. బయట ఉన్నటువంటి నాయకులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు భారతీయ జనతా పార్టీకి రాగానే పునీతులు అయిపోతారా? అంటే రాజకీయ ఆరోపణలు వేరు, రికార్డుగా ఉండడం వేరు. ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ గాలి జనార్దన్ రెడ్డి గారు, గాలి జనార్దన్ రెడ్డిది ఎన్ని సంవత్సరాలు అయింది? కేసు అయితే ఉంది, కేసు ఉండడం వేరు, కేసులో ఆయన కానీ కేసులో అందరిపైన చాలా మంది పైన ఇప్పుడు పొలిటికల్గా కేసులు చాలా మంది దగ్గర ఉన్నాయి. కొన్ని నిజంగా కేసులు ఉన్నాయి, కొన్ని పొలిటికల్ కేసులు ఉన్నాయి. పొలిటికల్ కేసులు అనేది వేరు, ఇప్పుడు అవినీతి కేసులు వేరు. గాలి జనార్దన్ రెడ్డి కేవలం పొలిటికల్ కేసు, ఆ రోజు ఆయన పైన ఇంకా ఆరోపణలు నిరూపణ కాలేదు కదా. మరి ఆ మాట వస్తే జగన్మోహన్ రెడ్డి మీద అందుకే కదా ఆయన పొలిటికల్ పార్టీ నడుపుకుంటున్నాడు. ఆయనపై నిరూపణ అయితే ఇంకేముంటుంది, పార్టీ క్లోజ్ కదా. కాబట్టి కేజ్రీవాల్ గారు కూడా కన్విక్ట్ కాలేదు. అదే ఆరోపణ మీ మీద కూడా, మీరు వైఎస్ చౌదరి గారు టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళినప్పుడు అదే వైట్ వాషింగ్ కోసం వెళ్ళారు అన్నది. దాని ఒక్క నిమిషం, మిగతా నా గురించి మీరు చెప్పారు కాబట్టి నా మీద ఇంతవరకు కూడా ఈ రోజుటికి ఏదైనా ఒక ఈడీ కానీ ఒక సిబిఐ కానీ లేకపోతే ఏ ఆరోపణ ఉందో చెప్పండి. ఐటీ రైడ్స్ అనేది ఎవ్రీ 2-3 yearsకు ప్రతి కంపెనీకి, అంటే ఐటీ రైడ్ చేసిన కంపెనీలన్నీ ఇంకా వాళ్ళకి ఎక్కడ మార్కెట్ ఐటీ దట్ ఈస్ నాట్ ది రైడ్. ఐటీ రైడ్ అప్పుడు జరిగినప్పుడు నేను చెప్పిన మాట వాస్తవము. దాని తర్వాత అన్ని చూసిన తర్వాత సిస్టమ్ ప్రకారం చేశారనేది మనకు అర్థమైపోయింది కదా.
సార్ ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు కానీ అండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మీ స్టాండ్ ఏమిటి? దాని ప్రైవేటీకరణకి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ప్రజలు ప్రైవేటైజేషన్ ఏమండి? నేను కడప స్టీల్ ప్లాంట్ కోసమే నిరాహార దీక్ష చేశా. లేని స్టీల్ ప్లాంట్ కోసం, ఉన్న స్టీల్ ప్లాంట్ కోసం పోయేదానికి నేను దేనికైనా సిద్ధం. అదనపు నిధులు ఇచ్చి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కి మైన్స్ లేవు, వీలైతే మైన్స్ కూడా అలాట్ చేయించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు కడప నుంచి అనకాపల్లి వెళ్ళి పోటీ చేస్తారు. అసలు కడప వ్యక్తికి, కడప నాయకుడికి అనకాపల్లిలో ఏంటి పని అనే ఒక బేసిక్ క్వశ్చన్ మీ సమాధానం? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను మొదటి నుంచి విశాఖపట్నం కంటెస్ట్ చేద్దాము, అలయన్స్ ఉన్నా కూడా అలయన్స్ లేకున్నా కూడా అని చెప్పేసి నేను మా పార్టీకి 2 సంవత్సరాల కిందటనే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ పొత్తుల్లో వైజాగ్ రాకుండా అనకాపల్లి వచ్చిందో పార్టీనే నువ్వు అనకాపల్లికి పోవాలని చెప్పినప్పుడు, పార్టీ చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీలో మనం ఇంకా వేరే ఆప్షన్ వేరే లేదు. కానీ ఇదే అక్కడ ఉత్తరాంధ్రలో విజయమ్మ గారు పోటీ చేస్తున్నప్పుడు, విజయమ్మ గారు వస్తున్న సందర్భంలో కడప వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం ఉత్తరాంధ్ర లాంటి ప్రశాంతమైన ప్రాంతాన్ని నాశనం పట్టిస్తారు, వీళ్ళందరినీ ఎందుకు రానివ్వాలి అని చెప్పి మీరే అన్నమాట నిజం కదా? ఇప్పుడు అదే మాట మీకు ఇప్పుడు వర్తించదా? ఒక్క నిమిషం. వారి చరిత్ర వేరు, నా చరిత్ర వేరు. ఎందుకంటే వారికి బ్యాడ్ మార్క్ ఉంది, వారి రౌడీజము. ఎందుకంటే వాళ్ళ తాతల దగ్గర నుంచి రాజారెడ్డి దగ్గర నుంచి ఎక్కడ పోయినా కానీ వీళ్ళు దౌర్జన్యాలు చేస్తారు, మర్డర్లు చేస్తారు, దోచుకుంటారు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారు అనేది వాళ్ళకు ఆ బ్రాండ్ ఉంది. సీఎం రమేష్కి ఆ బ్రాండ్ లేదు. చంద్రబాబు గారితో ఉన్న యువ నాయకుల కంటే మీరంతా బ్లూ ఐడ్ బాయ్స్ ఆఫ్ తెలుగుదేశం బాగా మేనేజ్ చేశారు ఇదంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ నుంచి, మీరు బీజేపీ నుంచి రాజ్యసభ చేసి అసలు తెలుగుదేశం పార్టీని మొత్తంగా గ్రూపు మొత్తాన్ని బీజేపీలో కలపడానికి అప్పుడు కారణం ఏంటంటే తెలుగుదేశం ఇంకా దానికి పెద్దగా భవిష్యత్తు లేదని మీరు భావించారా? ఇప్పుడు ఆ తెలుగుదేశంతోనే పొత్తు కోసం మీరే చొరవ తీసుకుని ఎందుకు పనిచేశారు? దీంట్లో డైనమిక్స్ ఏంటి? అంటే దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే, ఈ దుర్మార్గ పాలన నుంచి పోవాలి అంటే ఈ 3 కలిస్తేనే ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ యువతకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ప్రత్యేక హోదాలు, ప్రత్యేక హోదా, పోలవరం ఒక లిస్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ వైజ్ లేదా? ఇప్పుడు నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తా. మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ప్రత్యేక హోదా గురించి మాట్లాడదాం, ఏ సబ్జెక్ట్ మాట్లాడితే డివిజన్ అప్పుడు, విభజన అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు అమలు జరిగినవి. అందులో ఒకదాని మీద మీరు ఫైట్ కూడా చేశారు ఇది వరకు. దాని సంగతి ఏంటి? అది ఇప్పుడు ఎజెండాలో ఉందా లేదా? మొన్న కూడా చిలకలూరుపేటలో అదేం రాలేదు. సరే, జగన్ పేరు కూడా రాలేదు. నిజానికి మీరు చెప్పే అజెండా జగన్ను దింపేయడం అంటే అది కూడా ప్రధానమంత్రి గారు చెప్పలేదు. ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? చాలా క్లియర్గా ప్రధానమంత్రి గారు ఈ అవినీతి ప్రభుత్వం పోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు అటు కావాలంటే అటు తీసుకుంటారు, ఇటు కావాలంటే ఇటు తీసుకుంటారు. సార్ అందరూ కాదు సార్, ఆయన జగన్ ఓడించమని కానీ చంద్రబాబును గెలిపించమని కానీ ఆ సభలో ఆయన చెప్పలేదు, ఓటు వేయమని చెప్పలేదు. అంత దుర్మార్గుడిని, అంత అవినీతి పరుడిని ఆయన పేరెత్తడానికి ఇష్టం లేకుండా పోయి ఈ ప్రభుత్వాన్ని అంటే ఏమని అర్థం? ఐఎమ్ సారీ, జగన్ మోదీ గారి ప్రియ పుత్రుడు అని నిర్మలా సీతారామన్ గారు మీకు పక్కనే ఉన్న అనంతపురంలో స్టేట్మెంట్ ఇచ్చారు. ప్లీజ్ మనము లెట్ మీ నాట్ ట్విస్ట్ ఫ్యాక్ట్స్, మనం కూడా ట్విస్ట్ చేయకూడదు. జగన్ ప్రియ పుత్రుడు 10 సంవత్సరాలు అయింది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉందో చెప్తారా? అది ఎవరిని అడగాలి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయుడు గారు ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే 3 క్యాపిటల్స్ అని చెప్పినాడో ఆ రోజు రెజల్యూషన్ చేయడం జరిగింది. క్యాపిటల్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఇచ్చాడు, 2500 కోట్లు డబ్బు వేశాడు, ఫౌండేషన్ వేశాడు, అదే క్యాపిటల్ ఉండాలని భారతీయ జనతా పార్టీ తీర్మానం చేయడం. మీరు కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు, మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది, కేంద్రానికి దీంతో సంబంధం లేదని మీరు అఫిడవిట్ 2 సార్లు ఇచ్చారు. మేము తీర్మానం చేసిన తర్వాత అప్పుడు మనం భారతీయ జనతా పార్టీ తీర్మానమే చేసింది. అఫిడవిట్ సార్, కోర్టులో ఏమైనా అఫిడవిట్ వేసింది? కోర్టులో ఏమైనా అఫిడవిట్ వేసింది? ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఒకటి, ఇప్పుడు మనము స్టేట్ గవర్నమెంట్ పవర్ ఉన్నట్లుండి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోలేదు. అమరావతి బెటరా, వైజాగ్ బెటరా? నా భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్ తీర్మానం చేసింది. నన్ను ఇండివిజువల్గా అడిగితే కూడా 100%
నేను ఇప్పుడు అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నా కూడా మీకు చెప్తున్నాను, అమరావతి ఈజ్ ద క్యాపిటల్. మీరు రాజ్యసభ సభ్యులు. ఈ రాజ్యసభలో గత 5 ఏళ్లుగా ఎన్నో బిల్స్కి మీరు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత దుర్మార్గ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, గాంజా అమ్ముతారు, డ్రగ్స్ అమ్ముతారు, విచ్చలవిడిగా అన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే మీకు 5 ఏళ్ళు పట్టిందా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లాగో? అంటే ఇన్ని రోజులు మీరు గమనించలేదా? అది ఎప్పుడైతే మీరు అక్కడ రాజ్యసభలో సహాయం తీసుకున్నారో? ఒక్క నిమిషం అండి, మీరు గమనించలేదన్నారు కదా, దేశ హోంశాఖ మంత్రులు విశాఖపట్నం వచ్చింది ఎప్పుడు? ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిందా? వచ్చినప్పుడు ఏం మాట్లాడినాడు హోంశాఖ మంత్రులు? దేశంలో మొదటి ర్యాంకు జగన్మోహన్ రెడ్డికి అవినీతి పడనే ఇవ్వచ్చు, ఈ రాష్ట్రంలో ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు, ఎంత అవినీతి జరిగిందో మొత్తం అక్కడ మాట్లాడాడు. దానికి ముందు తిరుపతిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేశారు. ఇంకొకటి మీరు ఇప్పుడే గుర్తుకొచ్చిందని చెప్పినారు, చెప్పా. ఇంకొకటి మీరు బిల్స్ అన్నారు. ప్రతి బిల్లుకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. ఎందుకు చేయరండి? మంచి బిల్లులు, దేశానికి ప్రయోజనం చేసే బిల్లులు తీసుకొచ్చేటప్పుడు ఆర్టికల్ 370 కానీ ఏ బిల్లు వచ్చినా కూడా ఎందుకు సపోర్ట్ ఒక బిల్లన్నా వాళ్ళు వ్యతిరేకించారా? కానీ ఆర్టికల్ 370కి జగన్మోహన్ రెడ్డే కాదు, పక్కాగా వ్యతిరేకించే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఓటింగ్లో అబ్స్టైన్ కూడా కాలా, ఓటింగ్ చేశారు. అలాంటి బిల్లులు తీసుకొచ్చినప్పుడు, దేశ ప్రయోజనాలు బిల్లు తీసుకొచ్చినప్పుడు తప్పకుండా చేస్తారు. అందుకని వారు అన్యాయాలు అక్రమాలు చూస్తూ ఊరుకో భారతీయ జనతా పార్టీ. కానీ కేంద్ర హోంమంత్రే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు అని చెప్పి మీరు అన్నటువంటి మాట ఏడాది క్రితం అని చెప్పి చెప్తున్నారు. కానీ ఏడాదిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి, కేంద్ర ప్రభుత్వ అనుసరణలో ఉండేటువంటి ఈడీ, సిబిఐ లేకపోతే మిగతా విభాగాలు ఎందుకు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక్క ఆరోపణ కూడా చేయలేదు, ఒక కేసు పాపం పండే రోజులు దగ్గరకు వచ్చాయి. సార్ కొత్త అక్కర్లేదు, ఆరోపణలు అక్కర్లేదు, జగన్ మీద ఉన్న కేసులు పర్సూ చేయటం లేదని ప్రశ్నలు పబ్లిక్ అడుగుతున్నారు. ఏమేమి కేసులు గత 5 ఏళ్ళుగా? ఒక్క నిమిషం, జగన్ మీద ఉండే కేసులు ఎంక్వైరీలు అయిపోయి ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు, న్యాయస్థానాల్లో ఉన్నాయి, న్యాయస్థానాల్లో డిలే జరుగుతోంది. న్యాయస్థానాల్లో డిలే జరిగేటప్పుడు ప్రభుత్వ జోక్యము, కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉంటుందా? మీరు కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్న కేసును స్పీడప్ చేయలేరంటే అరెస్ట్ అనేది డిపార్ట్మెంట్లో ఉంటుంది. కోర్టులు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత న్యాయస్థానాల్లో ఉంటాయి. రమేష్ గారు ఒక క్వశ్చన్ అండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. తెలంగాణలో బీజేపీ లీడర్లు ఎక్కువ. ఆంధ్ర వైపు చెప్పండి, వెంకయ్యనాయుడు గారి తర్వాత హోమ్ గ్రౌండ్ బీజేపీ లీడర్ ఎవరైనా ఉన్నారా? ఆంధ్ర వైపు పెద్ద ప్రాబ్లం బీజేపీకి. అక్కడ తీసుకొచ్చిన లీడర్ అందరు బయట నుంచి తీసుకొచ్చారు. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు జనరల్గా కూడా ఏంటంటే ఎక్కువ ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి నాయకులు ఉన్నారు. దాని తర్వాత కూడా మా దగ్గర కూడా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సోమవీర్రాజు ఉన్నాడు, మాకు ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, చాలా సీనియర్ నాయకులు. ఆరోపణ ఉండే సార్, వెంకయ్యనాయుడు గారు హరిబాబు ఆంధ్రప్రదేశ్లో లీడర్ కదా, ఈరోజు గవర్నర్ వెళ్ళిపోయాడు. దాని తర్వాత చాలామంది నాయకులు లేకుండా ఏం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అంటే ఈరోజు అవుట్సోర్సింగ్ పార్టీగా వ్యవహారంగా మారిపోయింది అంటారు. నిజం కాదా? అది కాదండి. ఎందుకంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న పురంధరేశ్వర్ గారు, అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారు, అరకు నుంచి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత గారు, రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న, రాజంపేట నుంచి పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నటువంటి వరప్రసాద్ గారు, ఎక్సెప్ట్ నరసాపురం శ్రీనివాస్ శర్మ గారు తప్ప వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన లీడర్లు కదా. అతను కూడా ఎప్పుడోసారి బయట నుంచే కదా వచ్చింటాడు. కానీ పుట్టు బీజేపీ నాయకులు కాదు కదా. అదేమన్నా డెలివరీ సిస్టమ్ ఉందా? కాదు, వరప్రసాద్ రాత్రి మీరు ఎక్కువ ఈ ఆరోపణ చేస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఎవరైనా కానీ ఎక్కడి నుంచైనా కానీ, అరే ఒక్క సంవత్సరం కాదు 6 నెలలు ముందు వచ్చి హేమంత్ బిశ్వా శర్మ ముఖ్యమంత్రి అయ్యాడు అస్సాంకి. కానీ వరప్రసాద్ గారు పొద్దున ఎవరి క్యాపబుల్ ఇప్పుడు, ఎందుకంటే ఒక్కొక్కరిని పార్టీ ఒక రకంగా ఉపయోగించుకుంటుంది. వరప్రసాద్ అని ఆయన సాయంత్రం చేరితే రాత్రికి మీరు టికెట్ ఇస్తే ఆయన పారాచూట్ లీడర్ అంటాం తప్పెలా అవుతుంది? మీరు అనడం తప్పనట్లా. అది 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 కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజంపేటలో, మీరు కడప లోకల్ జిల్లా మారుండొచ్చు, కానీ ఆయన అక్కడి నుంచి సార్ తెలంగాణలో ప్రవీణ్ తెలంగాణలో ఆయన పార్టీ పెట్టింది దేనికోసం? ఒక్క నిమిషం, ఆయన పార్టీ పెట్టిందే కేసీఆర్కి అగనిస్ట్గా. అవును.
ఆయన కేసీఆర్ దాంట్లో జరిగినాడు. అలాగే political parties ఇక్కడ మన అందరూ ఒకటే. పార్టీలు జహీరాబాద్ నుంచి రమేష్ గారు, ఇంకో problem. ఆయన కూడా ఇట్లా పొలిటికల్ that criticism is ఎలక్షన్ there. ఒక్క అయితే నిమిషం దీని- సార్, దీని continuation ఒక interesting question. ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు మీకు రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే టీవీ9 రావచ్చు, తప్పలేదు. సార్ మీరు మమ్మల్ని You don't take examples కానీ- సార్, సార్, ఒక్క చిన్న ఇంట్రెస్టింగ్ మీరేమన్నా కామెంట్ చేస్తారా? ఎన్నికలు అయిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడని కేటీఆర్ రోజు చెప్తున్నాడు. మీరు బీజేపీ రేవంత్ రెండు తెలిసిన వాళ్ళు కదా. ఇది నేను వచ్చింది ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ BJP గురించి, సార్, రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి మనం రాజకీయాల్లో ఇది జరగదు అది జరుగుతుంది లేకుంటే లేదు అనే దానికి ఏమన్నా ఉందా? ఓకే, ఏది కూడా నేను చెప్పేది ఓకే. అందుకోసం రవి అడుగుతున్నా, ఏం జరగబోతోంది? మీకు ఏమైనా feelers ఉన్నాయా? మీకు ఏమైనా ఎందుకంటే feelers ఉన్నాయా? మీరు చాలా చాలా సీనియర్ నాయకులు, ఎంతో మందిని చూశారు. నాకుండే అనుభవం కూడా తక్కువ, మీకు చాలా ఎక్కువ ఉంది. రమేష్ గారు, అనుభవం కూడా తక్కువ. నేను మొట్టమొదటిసారిగా మీరు రేవంత్ కూడా క్లోజ్ కదా అని. సార్ ఇక్కడ నేను పొలిటికల్ పార్టీస్ వేరు, ఎందుకంటే రేవంత్ రెడ్డి నేను ఒక పార్టీలో పనిచేశాం. పనిచేసినప్పుడు మేమిద్దరం ఒక కారులో తిరిగాం, ఒక రూమ్లో పడుకున్నాం, ఒక భోజనం ఇద్దరం కలిసి భోజనం చేశాం. ఆయన ఇదే మల్కాజ్గిరి 2014లో మల్కాజ్గిరి సీటు కావాలని చాలా ప్రయత్నం చేశాడు తెలుగుదేశంలో. ఆ రోజు ఆయన మల్కాజ్గిరి సీటు వచ్చింటే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండేవాడు కాదు. ఇప్పుడు అనకాపల్లి ఎలా ఉంటుంది సార్? నాగబాబు పోటీ అన్నారు, మళ్ళీ తగ్గాడు, చాలా తతంగం జరిగింది. వాళ్ళేమో ఉప ముఖ్యమంత్రిని తెచ్చిపెట్టారు అటువైపున. మీ ఇద్దరు ఒకటే అయినా శాఖలు తేడా ఏదో చెప్తున్నారు. ఒకటి సార్, యా నాగబాబు అక్కడ అనుకునింది మనం చూసాం మీడియాలో, Yeah. కరెక్టే. పొత్తులో భాగంగా ఒక సీటు అప్పుడు 3 జనసేన అనుకున్నారు, అంటే మనం Yeah. మీడియాలో చూసిందే. ఈ 3 అని ఆ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడే అనౌన్స్ చేశారు. చేసినప్పుడు పొత్తులో మళ్ళీ బీజేపీకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు టీడీపీ నుంచి ఒక 5, జనసేన నుంచి 1 తీసుకొని 6 ఇవ్వడం జరిగింది. ఓకే, అప్పుడు నాకు అవకాశం వచ్చింది అక్కడ. వెరీ హోప్ఫుల్ అప్. మీరు అలయన్స్ పెట్టుకున్నాక యూ మైట్ హ్యావ్ రెగ్యులర్ రివ్యూ మీటింగ్స్ అయితే ఉంటాయి కదా. వాట్ ఈస్ ది అసెస్మెంట్? మీకు ఎన్ని సీట్స్ రావచ్చు మీ అలయన్స్ మొత్తంకి? మీరు పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసేంత ఉందా? బీజేపీ సర్వే చేసిన దాని ప్రకారం, దాని తర్వాత నేను పర్సనల్గా కూడా సర్వే చేయించుకున్నాను. సర్వేలు చేసుకున్నప్పుడు దాదాపు 22 నుంచి 23 పార్లమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకొకటి కూడా చెప్తున్నా, మోడీ గారి పైన మామూలుగా తెలుగుదేశం ఉన్నదానికన్నా ఒక 3-4% ఎక్కువ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తుంటే వచ్చే స్థానాల కంటే కూడా భారతీయ జనతా పార్టీతో కలవటం వల్ల, ఒక్క నిమిషం గౌరీ గారు, భారతీయ జనతా పార్టీతో కలవటం వల్ల ఈ రోజున టీడీపీకే నష్టం జరుగుతోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద స్టేట్లో ఒక వ్యతిరేకత ఉంది. దానితోడు మైనారిటీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి దూరం జరిగిపోయేటువంటి ఆస్కారం ఉంది అంటున్నారు. ఇస్ ఇట్ నాట్ ట్రూ? దాదాపు 20 సంవత్సరాలుగా బీజేపీ పైన ఇదే ఆరోపణ చేస్తున్నారు. మీకు చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పంటే చెప్తా. ఉత్తరప్రదేశ్లో మిగతా చోట్ల 50% ముస్లిం ఓటర్స్ అబోవ్ ఉండే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అక్కడ 20,000, 30,000తో బీజేపీ గెలిచిన సీట్లు వరుసగా, ఒకసారి ఏదో పొరపాటు జరిగిందో లేకుంటే అని కాదు, వరుసగా గెలిచిన సీట్లు మీకు లిస్ట్ ఇవ్వమంటే ఇస్తా. అసెంబ్లీ ఎట్లా ఉంటుంది? అసెంబ్లీ నేను చెప్తున్నా కదండి, ఈరోజు జరిగే ఎలక్షను చంద్రబాబు నాయుడును గెలిపించాలా ముఖ్యమంత్రి చేయాలని పక్కన పెడితే జగన్ ఎప్పుడు దించాలా అనే ఎలక్షనే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్క టైం వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు 5-10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పక్కన పెడదాం, బీజేపీ విల్ గ్రో ఆన్ ఇట్స్ ఓన్, అన్నామలై గారు తమిళనాడులో చేసినట్లు మీరు ఎప్పుడు ఆంధ్రాలో చేస్తారు? ఇప్పుడు ఆ రాష్ట్రము ఈ రాష్ట్రం అని కాదు, భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ రావాలని ఆ ప్రయత్నంలో సో భాగంగా ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు కేవలం తాత్కాలికమే, ఇదేదో టెంపరీ పొత్తు అని చెప్పి మాట్లాడినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. ప్రచారం జరుగుతుంది, అదే అందుకోసమే అంటున్నాను నేను. ప్రచారం జరుగుతుంది. ఎందుకు ఈ ప్రచారాన్ని నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందంటే, గతంలో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో 2 సార్లు అలయన్స్లో ఉండి బయటకు వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఆ క్వశ్చన్, సో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాదు అని ఎందుకు అనుకోవాలి? ఆ క్వశ్చన్ మీరు చంద్రబాబు నాయుడు అడగాల్సింది, నన్ను అడుగుతున్నారు తప్పు. మీరు కూడా అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారితో ఉండరు మనతో పాటు? ఇప్పుడు ఎవరు పర్మనెంట్ అనేది ఇప్పుడు సందర్భం కాదు. అది ఎలక్షన్లు అయిపోయినాక రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం. ఎందుకంటే ఒకసారి ఆయన రియలైజ్ అయ్యాడు, అక్కడ ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారు అవుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే వారి సహకారం కావాలి, వారు మేము కలిస్తే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నప్పుడు ఆ క్వశ్చనే ఉత్పన్నం కాదు ఇక్కడ. ఇప్పుడు అట్ వన్ లెవెల్ అండి బీజేపీకి ఎక్కువ స్టేక్స్ లేవు ఆంధ్రప్రదేశ్లో. టీడీపీ ఓడిపోయినా మీకేం ఫరక్ లేదు, ఎందుకంటే మీకు వైఎస్ఆర్సీపీ ఉంది, వాళ్ళు ఎట్లాగో మీకు సపోర్ట్ ఇస్తారు అన్న ఒక అష్యూరెన్స్ అయితే ఉంది. అందరికీ అది తెలిసిన విషయమే. వాళ్ళు ఇండియా అలయన్స్లో లేరు, వాళ్ళు భాజపాకి సెంటర్లో ఇస్తారు అన్నది. సో ఒక రీజనల్ పార్టీ ఖతమైనా టీడీపీ లాంటి పార్టీ వెళ్ళిపోయినా మీకేం నో స్టేక్స్ ఫర్ ద బీజేపీ. అలా కాదండి, తప్పది. ఆ ఆలోచన విధానమే తప్పు. ఎందుకంటే వారికి వచ్చే 2-3 సీట్ల కోసము 22 సీట్లు పోగొట్టుకుంటామా? అది తప్పది. వచ్చే మీరు జగన్మోహన్ రెడ్డికి సీట్లు వస్తాయి అనే దాన్ని మర్చిపోండి. ఆంధ్రప్రదేశ్ సెకండ్ థింగ్ అండి, ఇన్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం చూస్తే మీకు అంటే టీడీపీకి వైఎస్ఆర్సీపీకి చాలా బిటర్ ఫైట్ ఉంది అక్కడ కనిపిస్తుంది. అది సోషల్ మీడియాలో కానివ్వండి, గ్రౌండ్లో కూడా కానివ్వండి కనిపిస్తుంది. కానీ పీపుల్ ఆర్ టయర్డ్. అంటే వాళ్ళు టీడీపీ చేసిన డెసిషన్స్ అన్నీ వీళ్ళు వచ్చి రివర్స్ చేస్తారు, వీళ్ళు చేసిన డెసిషన్స్ అన్నీ మీరు వచ్చి రివర్స్ చేస్తారంటున్నారు. మీరు అంటే ఇప్పుడు మీరు అలయన్స్లో ఉన్నారు కాబట్టి మీరు పీపుల్కి ఒక కంటిన్యూటీ ప్రామిస్ చేయొద్దా? ఇప్పుడు వైజాగ్ అంటే వైజాగ్ కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ అమరావతి స్టార్ట్ చేస్తామంటే పీపుల్ ఆర్ టయర్డ్ అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ మీరు కాంప్రమైజ్ చేస్తున్నారని ఆరోపణ. వైజాగ్ అనేది పీపుల్కి ఎవరికి ఇష్టం లేదు. ఎప్పుడు కూడా ఇంకొకటి అంటే కూటమిలో ఉన్నా కూటమిలో లేకపోయినా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి చేసినది ఎక్కడ ఆపలా, చంద్రబాబు నాయుడు చేసింది ఎక్కడ రాజశేఖర రెడ్డి ఆపలా, చంద్రబాబు నాయుడు చేసింది కేసీఆర్ ఎక్కడ ఆపలా. ఆ పేరు ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే. ఎందుకంటే అతను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే డిస్ట్రక్షన్ పోయాడు, కన్స్ట్రక్షన్ పోలా, డిస్ట్రక్షన్ పోయాడు. అతనికి ఆ పేరు ఉంది. కన్స్ట్రక్షన్కు ఈ కూటమి చేస్తుంది. మీరు విశాఖపట్నం వద్దంటారు, పక్కన అనకాపల్లి నుంచి పోటీ చేయబోతున్నారు సార్. ఏది ఇక్కడ ఒక నా ఇండివిజువల్ లేకపోతే ఇంకోటి కాదు, రాష్ట్రానికి ఏది మేలు జరుగుతుంది అది చేయాలి. కానీ అనకాపల్లి నుంచి మీరు పోటీ సందర్భంలో ఒకటి సరే మీరు విశాఖ క్యాపిటల్ వద్దంటున్నారనే ఒక చర్చ మళ్ళీ వచ్చే ఆస్కారం ఉన్న సందర్భంలో కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే మీరు ఓసీ వెలమ, ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ముత్యాల నాయుడు గారు బీసీ లోకల్. సో ఈ రెండు ఖచ్చితంగా ప్రభావం చూపించే అంశాలు కదా సార్. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆ ప్రభావం ఉండదు. సీఎం రమేష్, ఇక్కడ ముత్యాల నాయుడు, బూడి ముత్యాల నాయుడు, వీరిద్దరూ పోలిసి చూస్తే ఈ అనకాపల్లి పార్లమెంట్కి ఎవరు ఇండస్ట్రీస్ తాగలుగుతారు, ఎవరు ఢిల్లీకి పోయి ఈ అనకాపల్లికి ఏదైనా ఒక స్కీమ్ కావాలంటే తీసుకొచ్చే వాళ్ళు ఎవరు, ఇక్కడ యువతకి ఉద్యోగాలు రావాలి అంటే, ఎందుకంటే యువత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అక్కడ, యువతకి ఉద్యోగాలు రావాలంటే ముత్యాల నాయుడు చేయగలుగుతాడా, సీఎం రమేష్ చేయగలుగుతాడా? సీఎం రమేష్కు ఉండేది ఏంటి? రేపు కేంద్ర ప్రభుత్వంలో ఉంటాడు, ఇక్కడ ఏం కావాలన్నా కానీ పనులు జరుగుతాయి. సీఎం రమేష్ కావాలంటే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళగలుగుతాడు, అమిత్ షా దగ్గరికి వెళ్తాడు, ఏ మంత్రి క్యాబినెట్ మినిస్టర్ దగ్గరికైనా వెళ్తాడు, ఏ ఆఫీసర్ దగ్గరికైనా వెళ్ళగలుగుతాడు. ముత్యాల నాయుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరే కూర్చోలేడు. జగన్మోహన్ రెడ్డి చాలా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కనుక ఆయన సక్సెస్ అవుతున్నాడని ఒక ఫీలింగ్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతకన్నా మించిపోయి సంక్షేమ పథకాలు అనౌన్స్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినవి అది ఎలక్షన్స్లో పనికొస్తాయా? దీనికి డబ్బు ఉందా? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది దీనికి ఇంత డబ్బు? ఒక్క నిమిషం సార్. 2014-19లో టోటల్ సంక్షేమ పథకాలకి ఎంత డబ్బు ఖర్చు పెట్టింది అప్పటి ప్రభుత్వం? అంటే అప్పుడు ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా 4.5 సంవత్సరం దాకా ఉండింది. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు టోటల్ 5 ఇయర్స్లో ఓన్లీ 60,000 కోట్ల రూపాయలు ఎక్కువ. అంటే 5 ఏళ్లలో 60,000 కోట్ల రూపాయలు ఎక్కువ. ప్రతి సంవత్సరం మనకు బడ్జెట్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే పేర్లు మార్చేసి పెట్టుకున్నారు. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా సంక్షేమ పథకాల పేరుతో నువ్వు 100 రూపాయలు ఇచ్చి అదే పేద ప్రజల నుంచి 1000 రూపాయలు లాక్కుంటున్నావు. అది అక్కడ హార్ట్ బర్నింగ్ ఉంది ప్రజలకి. ఓకే సార్, బై ఛాన్స్ మీరు పవర్లో వచ్చారనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ విల్ బి కన్స్ట్రక్షన్ అమరావతియా లేకుంటే ఇండస్ట్రియలైజేషన్ అంటున్నారు ఫోకస్? ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడిదారులు పారిపోయారో, పరిశ్రమలు రాలేదో, పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి వస్తుంది. సైమల్టేనియస్గా అమరావతి క్యాపిటల్, అన్నిటికన్నా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్. ఈరోజు ప్రజలకు ఎవరికి సెక్యూరిటీ లేదు అక్కడ. శివరమేష్ గారు,
వైండప్ చేసే ముందు ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్, వీటికి మీరు ఎస్ఆర్ నో ఆర్ ఏఆర్బి మీ ఇష్టం ఏమైనా చెప్ప సమాధానం. మీరు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఆస్తులు కాపాడుకోవడమా, కేసుల నుంచి తప్పించుకోవడం, రెండవది జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం? నేను డిస్కషన్లో కూడా చెప్పా, నా పైన ఇంతవరకు ఏ కేసు లేదని, ఇంకా తప్పించుకోవాల్సిన కేసు క్వశ్చన్ డజంట్ అరైజ్. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం అన్న అంశం కదా? జగన్మోహన్ రెడ్డిని కాదు, నేను రాజశేఖర రెడ్డిని ఎదుర్కొని కడప జిల్లాలో ఉన్నా. ఇప్పుడు నేను యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడే రాజశేఖర రెడ్డి ఎదుర్కొని వాళ్ళ కుటుంబంలో మొట్టమొదటిగా ఓడించిన వ్యక్తిని వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా నేనే. రాజకీయంగా మీకు బ్రేక్ ఇచ్చింది ఎవరు అంటే ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారికా, నరేంద్ర మోదీ గారికా? తప్పకుండా బిగినింగ్లో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు. ఓకే, మీరు ఏ పార్టీకి ఎక్కువ నిధులు ఇచ్చారు? జేడీఎస్ఆ, టీడీపీనా, కాంగ్రెస్సా? నా దగ్గర నిధులు ఉంటే కదా ఇచ్చేదానికి. మీరు పారిశ్రామికవేత్త, మీకు మీ కుటుంబమే ఇండస్ట్రియల్ కుటుంబం ఉండొచ్చు, కానీ నేను పారిశ్రామికవేత్త కాదు, నేను పాలిటీషియన్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో మీలో మీకు సంబంధించిన ఒక ప్రత్యేక విమానం ఉంది. వీరిలో ఎవరికి ప్రత్యేక విమానం ఎక్కువసార్లు తిరిగింది? ప్రశాంత్ కిషోర్ గారికా, షర్మిల గారికా, చంద్రబాబు నాయుడు గారికా? ఇప్పుడు ఎవరన్నా ఒక హోటల్ పెట్టుకుంటారు, హోటల్లో ఎవరు వచ్చి డబ్బులు కడితే వాళ్ళకి భోజనం పెడతారు, ఎవరు వచ్చి డబ్బులు కడితే వాళ్ళకి రూములు ఇస్తారు. మీరు అడిగే క్వశ్చన్కి సమాధానం అది. సో దీంట్లో మాత్రం మా అబ్బాయి, మై సన్ సపరేట్ కంపెనీ పెట్టుకొని ఒక చార్టర్ కంపెనీ పెట్టుకున్నాడు. అంటే కార్లు ఏదో తీసుకుంటే కొంచెం బాగుండదేమో, కారు బాడకులు పెట్టుకుంటే రెంటల్ కారు మాదిరని విమానం కొని బాడకులకు పెట్టుకుంటున్నాడు. ఎవరు డబ్బులు ఇచ్చి కడితే వాళ్ళకి విమానం పంపిస్తారు. ఓకే, మీకు సంబంధించినంత వరకు డైరెక్ట్గా మీ రాజకీయ వైరం ఎవరితో? కేసీఆర్ నాని గారితోనా, వరదరాజు రెడ్డి గారితోనా? నాకు ఇద్దరితో లేదు. రాజకీయ వైరం ఇద్దరితో లేదా? మరి నాకు రాజకీయ వైరము ఎవరైతే మనకు అపోనెంట్ పార్టీ ఉంటుంది కానీ ఆ పార్టీతో ఉంటుంది, కానీ పర్సన్స్తో నాకు ఎప్పుడు లేదు. ఓకే, చివరిగా చంద్రబాబు నాయుడిని భవిష్యత్తులో ఎలా చూడాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే మీ మీద వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ మనిషి ఇక్కడ మనసు అక్కడ అంటారు. బీజేపీలో ఉన్న మీ మనసు చంద్రబాబు నాయుడు గారి చుట్టూనే ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని భవిష్యత్తులో ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రిగానా, మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగానా, లేక ప్రధానమంత్రిగానా? 30 సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణం చేశాను కాబట్టి మీరు అనుకున్న దాంట్లో ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. నాకు అంతకన్నా కూడా దాంట్లో నేనేమి విభేదించేది కూడా ఏం లేదు. ఎలక్షన్ 4వ తారీఖు మొత్తం అయిపోతుంది, 4వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నరేంద్ర మోడీ గారు నేను అడుగుతున్న ప్రశ్న, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూస్తాను, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. టీవీ9 వస్తే సమయానికి కేటాయించినందుకు ధన్యవాదాలు. అలాగే 5 లీటర్లు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు. ఇది ఈ వారం లీడర్స్ అండ్ 5 లీటర్స్ ప్రోగ్రాంలో మనతో పాటు ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్తో 5 లీటర్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.